అందరికీ నమస్కారం. రాజమండ్రికి, కొవ్వూరికి మధ్యలో ఉన్నటువంటి ఈ గోదావరి నదిపై 1970లో ప్రారంభమైనటువంటి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిని 1974లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ ఖాన్ ప్రారంభించారు. సుమారు 4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్ భారతదేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిల్లో మూడవదిగా మనం చెప్పొచ్చు. సుమారు 4 కిలోమీటర్ల నుండి ఈ పొడవైన బ్రిడ్జ్ ఆనాటి కాలంలో ఈ రైలింగ్ సిమెంట్తో కట్టారు. కానీ దీనికి ఇప్పుడు ఒక ఐరన్ గ్రిల్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సిమెంట్ ఉండే ప్లేస్లో ఐరన్ షీట్ తోటి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. అటువంటి బ్రిడ్జ్ అవతల చూసినట్లయితే ఓన్లీ ట్రైన్ వెళ్ళడానికి మాత్రమే బ్రిడ్జ్ ఉంటుంది. సో అటువంటి ఈ రైల్ అండ్ రోడ్ కమ్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంటుంది, ఈ 4 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 3-5 నిమిషాల్లో మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే మీకు ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మనము ఆ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ట్రాక్ ఉంటుంది. ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో అలాగా ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ మనం ట్రైన్తో కలిసి జర్నీ చేస్తాము. కానీ మన క్రింద ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ పైన వండి ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్లో పైన మన వెహికల్ వెళ్తున్న విజువల్స్ అయితే మీకు కనిపిస్తుంది. మనం ప్యారల్గా ట్రైన్కి ప్యారల్గా మన బైక్ అయితే వెళ్తున్న విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ జర్నీ. సో ఇది 1970లో కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ ఇప్పటికి కూడా చెక్ చెదరకుండా ఉంది. ఈ పక్కన రైలింగ్ అనేది సిమెంట్తో చూసారు కదా, దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసి దాని ప్లేస్లో ఐరన్ గ్రిల్స్ కానీ ఐరన్ షీట్ కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బ్రిడ్జ్ మీద వెయిట్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ ప్లాన్తో భాగంగా వీటిని రిమూవ్ చేసి వీటి ప్లేస్లో ఐరన్ షీట్ అలాగే ఐరన్ గ్రిల్ అనేది అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. అది మనకి విజువల్స్ మీకు కనిపిస్తుంది అనమాట. మనకు ఒకసారి చూసినట్లయితే క్రింద బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఈ పక్కంతా రాజమండ్రి మొత్తం వ్యూ కనిపిస్తుంది. మనం దాన్ని ఈ బ్రిడ్జ్ మధ్య నుంచి మనం వెళ్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో మీకు లెఫ్ట్ సైడ్ రైలింగ్ కనిపిస్తుంది చూసారు కదా, ఆ రైలింగ్లో అంతా కూడా ఐరన్ షీట్ ఐరన్ గ్రిల్ ఉపయోగించినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మొత్తం 4 కిలోమీటర్స్లో కూడా ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఈ విధంగా అరేంజ్ చేశారు. మనం ప్రస్తుతం అయితే ఈ రైల్ అండ్ రోడ్ కమ్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా జర్నీ ఉంటుంది. కింద గోదావరికి పైన ట్రైన్ పైన మన వెహికల్ వెళ్తుంటే విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. సుమారు 4 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే కొవ్వూరు అనే గ్రామం చేరుకుంటాము. సో ఈ జర్నీ అనేది ఈ బ్రిడ్జ్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీరు చూడడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఈ బ్రిడ్జ్ మధ్యలో గ్యాప్స్లో క్రొకడైల్ జాయింట్స్ తోటి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ క్రొకడైల్స్ జాయింట్స్ ఏ విధంగా ఉంటాయనేది మీకు కనిపిస్తుంది కదా. ఈ క్రొకడైల్ జాయింట్స్ వల్ల ఈ బ్రిడ్జ్ ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం సమ్మర్లో ఈ హీట్కి ఇది ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ రైల్ కమ్ బ్రిడ్జ్లో ఈ క్రొకడైల్ జాయింట్స్ అనేవి చాలా బ్రిడ్జ్ని స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. నీ యొక్క ఇంజనీరింగ్ ప్లాన్లో భాగంగా ఇక్కడ మనకి ఈ క్రొకడైల్ జాయింట్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంజనీరింగ్ ప్లాన్లో భాగంగా ఈ 4 కిలోమీటర్ల మధ్యలో చాలా చోట్ల ఇలాగా ఈ క్రొకడైల్ జాయింట్స్ తోటి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటుందన్నమాట.